పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొకసారి వార్తల్లో నిలుస్తున్నారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ పోయాడు పవన్ కళ్యాణ్ అని పోస్టర్లు వేస్తాం, పవన్ కళ్యాణ్ కనిపించటం లేదని పోస్టర్లు వేస్తాం. ఇలా పిచ్చి రాజకీయాలన్నీ సరే మన ఏపీలో ఎవడెవడు చేస్తూనే ఉంటారు, చాలామంది చేస్తుంటారు. అది పక్కన పడేస్తే జాతీయ స్థాయిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించబోతున్నారు. దానికి కారణం ఏంటంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పెద్ద ఉత్సవం జరగబోతుంది, ఒక కాంక్లేవ్ జరగబోతుంది. దానికి కాంక్లేవ్కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వస్తున్నారు. దానికే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ అటెండ్ అయితే ఏంటి అంటే కాదు, అంటే హిందువుల యొక్క ఐక్యతని చాటి చెప్పడానికి మళ్ళీ ఒకసారి జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక ప్రయత్నం. అది కూడా తమిళనాడులో తొందరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. తమిళనాడులో పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని వాడుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అంటే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి గతంలోనే 2-3 సార్లు తమిళ ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ పెద్ద చర్చకు దారి తీయడం జరిగింది తమిళ రాజకీయాల్లో. ఆ మధ్య అన్నాడీఎంకే వాళ్ళు చేసిన ఒక కార్యక్రమానికి కూడా వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రావడం జరిగింది. ఎప్పటి నుంచో నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని మాట్లాడుతూ దేశ స్థాయిలో చర్చనీయాంశమైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలాంటి ఒక సనాతన ధర్మ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్తో కలిసి అటెండ్ అవ్వడం అంటే ఇది మళ్ళీ జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చకి దారి తీసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం తమిళనాడులో దీని ఎఫెక్ట్ చాలా ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో మనం అందరం కనుక చూస్తే అక్కడ ఓట్లు వేసేదంతా కూడా ద్రవిడ పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. బీజేపీకి పెద్దగా ఓట్లేరు, మిగతా జాతీయ స్థాయి పార్టీలు పెద్దగా పట్టించుకోరు. ఆ ద్రవిడ పార్టీలకు అన్నిటికీ వేస్తారు. యాక్చువల్గా ద్రవిడ పార్టీలు చెప్పేదంతా ఏంటి, అసలు హిందుత్వం లేదు, తొక్క లేదు, తోలు లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇవన్నీ ఏమీ లేవని మాట్లాడుతుంటాయి ఆ ద్రవిడ పార్టీలన్నీ. అలాంటి ద్రవిడ పార్టీలని ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటుంది తమిళనాడు. కానీ వాస్తవంగా చూస్తే తమిళనాడులో చూస్తే ప్రజలందరూ కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి దేవాలయాల చుట్టూనే తిరుగుతుంటారు. ఒక చిన్న సందులో చిన్న వినాయకుడిది ఏమంటారు మనం చిన్న దేవాలయం ఉంటుంది, చాలా చిన్నది, రోడ్డు పక్కన. ఆ దేవాలయం దగ్గర కూడా విపరీతంగా మొక్కుకుంటారు, ఇలా కొట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు వినాయకుడి దగ్గర. అంత భక్తి ఉంటుంది తమిళనాడులో. మనకి తిరుపతి వెంకన్న బాలాజీని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళల్లో తమిళ వాళ్ళే ఎక్కువ. ఈవెన్ తెలుగు వాళ్ళకన్నా కూడా తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంత భక్తి ఉంటుంది తమిళనాడులో. కానీ దాన్ని సరిగా అడ్రస్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేక ఈ ద్రవిడ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఆ ద్రవిడ ఉద్యమం ప్రభావంలోకి తమిళనాడు వెళ్ళిపోవడం వల్ల చాలా కాలంగా ఆ ద్రవిడ పాలకులే అంటే ఆ ద్రవిడ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఆ ద్రవిడ కల్చర్ని ఆధారంగా చేసుకున్న పార్టీలు, అది అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ ఇవే పరిపాలిస్తూ వచ్చినాయి. హిందుత్వాన్ని కానీ జాతీయవాదం అని కానీ ధర్మం అని కానీ మాట్లాడే నాయకుడు లేకుండా పోయాడు. అది సమస్య. ఇప్పుడు అలా మాట్లాడే నాయకులు వరుస పెట్టి వస్తున్నారు. మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీకి తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అతను కూడా పూర్తిగా హిందుత్వాన్ని కాన్సన్ట్రేషన్గా తీసుకుని పనిచేశాడు ఆయన. దాంతో కొంతవరకు మార్పు వచ్చింది. దానికి తగ్గట్టు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో, పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత ఈ హిందుత్వవాదం గురించి మాట్లాడడం, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం అనేది రాజకీయాల్లో పెరిగింది తమిళనాడులో. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కాన్క్లేవ్కి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఇద్దరూ కనుక దాన్ని మాట్లాడితే తమిళనాడులో సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడే రాజకీయ నాయకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రజల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని మనం ఓట్లు వేయచ్చు అన్న ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన పెరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా మొత్తం ఈ ద్రవిడ పార్టీలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది.
చూద్దాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి ఆయన చేయబోయే అక్కడ ప్రసంగం, యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, ఈ రెండు ప్రసంగాల్లో కూడా తమిళ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళి వాళ్ళ మనస్సుల మీద చెరగని ముద్ర వేస్తాయి, రేపొద్దున తమిళనాడులో జరిగే రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంత ఉపయోగపడతాయి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి.